తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన గొప్ప అభిరుచి కలిగిన నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కొంతమంది కొన్ని ప్రత్యేకించిన వాటి కోసమే పుడతారు. రామానాయుడు గారు సినిమాలు తీయడానికే పుట్టారు. నీరు పల్లానికే ప్రవహిస్తుంది అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఆయన ఎప్పుడూ కూడా ఒకే మూసలో సినిమాలు తీయలేదు. దీనికి నిదర్శనం మొదటి నుంచి ఆయన తీసిన సినిమాలే. దగ్గుపాటి రామానాయుడు గారు 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు, రామానాయుడికి ఒక అక్క చెల్లి. 3 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టర్ బిఎల్ సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో ఉంటూ SSLC దాకా విద్యాభ్యాసం చేశారు. సూర్యనారాయణ డాక్టర్ కావడం వల్ల ఆయన్ను చూశాక సహజంగా అందరికీ ఉన్నట్లే డాక్టర్ కావాలని కలలు కనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండర్ అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజీ ఏర్పాటు కోసం 2 లక్షల చందాలు వసూలు చేసినందుకు కృతజ్ఞతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్ర లయోలా కాలేజీలో సీటు కొరకు సాయం చేశారు. ఎప్పుడూ కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానంలో కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. 2వ సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. పెళ్లైపోగానే ఆస్తి పంచుమని తండ్రిని అడిగాడు. కాని తండ్రి మాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదా పడింది. ఆ తర్వాత 100 ఎకరాల పొలంతో సొంత సైద్యం మొదలుపెట్టాడు. కారంచేడులో నమ్మినబంటూ షూటింగ్ లో ఎడ్ల పందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు రామానాయుడు ఓ సీన్ లో నటించాడు. హుషారుగా అటూ ఇటూ తిరుగుతుండగా సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అక్కినేని అడిగితే ఊరు వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బదులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసు మిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు. ఓ రోజు హఠాత్తుగా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి బిల్లులు రాయటం లేదంటూ 2 లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మీద విరక్తి వచ్చేసి మిల్లు మూసేసి ఆఖరికి ఊరును కూడా వదిలేసి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు. కాలక్షేపానికి రోజు తోడలుడితో కలిసి ఆంధ్ర కల్చర్ అసోసియేషన్ కు వెళ్లేవాడు. అక్కడే సినిమా వాళ్లతో పరిచయాలు అయ్యాయి. అనురాగం చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చి తెలుగు సినీ ప్రస్థానం చరిత్ర రాయటానికి మొదలుపెట్టాడు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన సినిమాలకు నిర్మాతగా మారి తన అభిరుచిని చాటుకున్నారు రామానాయుడు. ఒకానొక సమయంలో వరుస ప్లాపు వెంటాడుతున్న మరలా ప్రేమ్ నగర్ సినిమాతో తానేంటూ నిరూపించుకున్నారు డాక్టర్ డి రామానాయుడు గారు. తెలుగు పరిశ్రమలో ఆయనంత సుచరిత్ర కలిగిన వారు లేరనే చెప్పాలి. ఎవరికీ హాని చేయని స్వభావం ఆయనది. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా మరోసారి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఆయన స్నేహభావానికే నిదర్శనం. రామానాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 1963 నుంచి పరిశ్రమను మొన్నటి వరకు దగ్గరుండి నడిపించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. ఈ పురస్కారాన్ని 2009లో డాక్టర్ రామానాయుడు గారికి ఇచ్చి కరెక్ట్ న్యాయం చేశారు. ఆయన భౌతికంగా మనకు దూరం అవ్వచ్చు, కానీ ఆత్మీయంగా ఎప్పుడు మన మనసులో ఉంటారు. డాక్టర్ డి రామానాయుడు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటుంది NBN.